గుడ్ మార్నింగ్ అండి. ఎగ్జాక్ట్‌గా 1 వీక్ అవుతుంది షార్ట్ పెట్టి. లాస్ట్ ఫ్రైడే పెట్టాను. మళ్ళీ ఈ ఫ్రైడే పెట్టాను. ఇప్పటిదాకా నేను ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ స్కాల్పింగే. లైక్ ఎందుకంటే మనం లాస్ట్ షార్ట్‌లో గీసిన జోన్స్ ఇంకా ఇంటాక్ట్‌గా ఉన్నాయి. అదే రెసిస్టెన్స్, అదే సపోర్ట్ ఏది బ్రేక్ అవ్వలేదు. సో, పెద్ద టార్గెట్స్, పెద్ద ట్రేడ్స్ తీసుకొని జస్ట్ లాస్ పెట్టుకోవడం తప్పించి ఇంకేం ఉండదు. ఇక్కడి నుంచి అయితే స్ట్రాటజీ చాలా సింపుల్ అండి. ఈ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 2650 దాకా ఉంది. మైనర్ చిన్న టార్గెట్ అనుకుంటే. అక్కడి నుంచి పెద్ద టార్గెట్ అంటే మళ్ళీ అది కిందకొచ్చి ఇదే జోన్‌ని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకెళ్ళాలి. కాకపోతే ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే ఈ అర్లీ చార్ట్ ఏదైతే ఉందో, ఈ అర్లీ లాస్ట్ సపోర్ట్ తీసుకుంది గదా! ఆ లాస్ట్ సపోర్ట్ స్టిల్ ఇంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి అది బ్రేక్ చేసుకొని ఎళ్లి 26,260 దాకా టచ్ అయ్యి మళ్ళీ పడే ఛాన్సెస్ అనేది ఉంటది. సో, ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టేసుకొని, ఇఫ్ అది బ్రేకే సస్టైన్ అయితే దానికి ఇంకా పైకి పెట్టుకోవచ్చు. సో, బేసిక్‌లీ ఇఫ్ 300 క్వాంటిటీ తీసుకున్నారనుకోండి. ఈ రెసిస్టెన్స్‌ది ఏదైతే ఉందో అక్కడికొచ్చాక మనం ఆల్‌మోస్ట్ 225 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతాం. 75 క్వాంటిటీ ఉంచి ఇక్కడికొచ్చి ఓకే. ఈ జోన్‌లో సస్టైన్ అవుతుంది అని అనిపిస్తే, ఇక్కడి నుంచి పైకెళ్తాది అనిపిస్తే అప్పుడు మిగతా క్వాంటిటీ యాడ్ చేసుకోవడం. దాన్ని బట్టి అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇంకా బ్రేక్ అవ్వలేదు. అయితే మాత్రం మైనర్ క్వాంటిటీ నుంచి అలా బిల్డ్ చేసుకొని అప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం.